సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు. కార్మికుల వాడల్లో ఆరుణ పతాక రెపరెపలు. పండుగల మేడేను జరుపుకున్న కార్మికులు, కర్షకులు, పేదలు. కార్మిక వర్గ హక్కుల సాధన లక్ష్యంగా సిపిఐ ఏఐటియుసి ఉద్యమాలతో భద్రత కల్పిస్తున్నాయి. రావుల వెంకయ్య. ప్రపంచవ్యాప్తంగా కుల, మత, ప్రాంత, భాష, వేషాలకు అతీతంగా కార్మికుల మా పండుగ దినం అని అత్యంత ఘనంగా నిర్వహించుకునే మేడే దినోత్సవ సంబరాలు కందుకూరు పట్టణంలో ఏఐటియుసి సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. సందర్భంగా పట్టణంలోని కార్మిక వాడల్లో అరుణ పతాక రెపరెపలు. రానున్న కాలంలో కార్మికుల ఐక్యతకు, పెట్టుబడి వ్యవస్థకు వ్యతిరేకంగా ఎర్ర జెండా అండగా ఉంటుందని ఆ రెపరెపల్లోని ఉద్యమ కెరటాలు నిరూపించాయి. అధ్యక్ష కార్యదర్శులు మురళీ వై ఆనందమోహన్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు ఉద్యమాలతో 5 దశాబ్దాలుగా కార్మిక వర్గానికి, పేదలకు అండగా నిలిచిన సిపిఐ జాతీయ నాయకులు రావుల వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ జెండాను రావుల వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఈ రాష్ట్రం, దేశంలో కార్మికులు, పేదలు, కర్షకులు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నామని సిపిఐటియుసి అని అన్నారు. నేటి పెట్టుబడి వ్యవస్థలో కార్మికుల హక్కులు రోజురోజుకు అణగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాలతో, ఉద్యమాలతో, త్యాగాలతో దక్కించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. కనీస వేతనం, భద్రత, ఇతర సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు. ప్రపంచ కార్మికులారా, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జోహార్ కామ్రేడ్ వలీద్ రాఘవులు, జోహార్ కామ్రేడ్ వలీద్ రాఘవులు, జోహార్ కామ్రేడ్ వలీద్ రాఘవులు, జోహార్ కామ్రేడ్ కుర్రా సౌడారెడ్డి, జోహార్ కామ్రేడ్ కుర్రా సౌడారెడ్డి, జోహార్ కామ్రేడ్ కుర్రా సౌడారెడ్డి. వర్ధిల్లాలి మేడే, మేడే, మేడే. ప్రపంచ కార్మికుల పర్వదినమైనటువంటి మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు, కర్షకులు, శ్రమజీవులు ఈరోజు పండగగా దీన్ని జరుపుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. అందరికీ సంక్రాంతి వస్తే హిందువులకు ఎలా పండుగ, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్లకు ఎలా పండుగ, మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినప్పుడు బక్రీద్ వస్తే ముస్లింలకు ఎలా పండుగ, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా శ్రమజీవులందరూ, కష్టజీవులందరూ ఎక్కడున్నా జరుపుకునేటువంటి పండుగ ఇది మేడే. రోజుకి 139 సంవత్సరాల నుండి 138వ సంవత్సరంలోకి, 140 సంవత్సరంలోకి ఆనాడు అమెరికా నగరంలో, చికాగో నగరంలో పేద ప్రజలు, శ్రమజీవులు, కార్మికులు వాళ్ళ పని గంటలకి తగ్గించాలని ఆ రోజు పనిచేసుకునేటువంటి సాంప్రదాయం ఆనాడు. మహిళలకి పురుషులతో సమానంగా వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడు లేదు. పిల్లల పసిపిల్లలు అనేటువంటి తేడా కూడా లేకుండా మరి పిల్లల చేత కూడా పని చేయించుకునేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంది. అటువంటి పని గంటలు తగ్గించాలని, శ్రమజీవులకి, కార్మికులకి రక్షణ కల్పించాలని, పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా సమాన వేతనం కలిగించాలని చెప్పి ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఫ్యాక్టరీలు, ఆఫీసులు వదిలిపెట్టి సమ్మె చేసినటువంటి సందర్భంగా బజార్లోకి వచ్చి మరి అక్కడ నిందించేటువంటి సందర్భంలో వాళ్ళ మీద ఆనాటి చక్రవర్తులు వాస్తవికంగా కాల్పులు జరిగితే అనేక వందల మంది ప్రాణాలు అక్కడ బలి తీసుకోవడం జరిగింది. వాళ్ళ శరీరాల నుంచి రక్తం ఏరుల్లాగా ప్రవహించినటువంటి పరిస్థితి జరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే ఒక కార్మికుడు తన పైన ఉన్నటువంటి చొక్కాని చించి మరి ఆ ఎర్ర రక్తంలో తడిపి దాన్ని ఎగరేసి, ఇదే ఎర్ర జెండా, ఇదే కార్మికుల జెండా, కష్టజీవుల జెండా, శ్రమజీవుల జెండా అని చెప్పి 139 సంవత్సరాల నాడు ప్రపంచంలో తొలిసారి